రిలేలోని వివిధ భాగాలను గుర్తించడం మరియు పనిచేయు విధానంపై అనే ఈ సెషన్కు సాదర స్వాగతం. ఈ సెషన్ ముగింపులో మీరు చేయగలిగేవి: బాహ్య నియంత్రణలు మరియు విద్యుదయస్కాంత రిలే భాగాలను గుర్తించుట, సింగిల్ పోల్ ఓవర్ కరెంట్ రిలే యొక్క అంతర్భాగాలను గుర్తించుట, రిలే యొక్క పనితనమును నిర్ధారించుట, అవసరమైన ఎలక్ట్రీషియన్ పరికరములు మరియు సాధనాలు, ఎలక్ట్రీషియన్ టూల్స్ కిట్, మల్టీమీటర్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రిలే, 12 వోల్ట్ల DC, సింగిల్ పోల్ ఓవర్ కరెంట్ లేదా ఎర్త్ ఫాల్ట్ రిలే విత్ ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్. ముందస్తు భద్రతా చర్యలు. రిలే ట్రిప్ అయిన తర్వాత ఫ్లాగ్ ఎరుపు గీతను సూచిస్తుంది. ఒకసారి అది ట్రిప్ అయినచో దానిని మాన్యువల్గా రీసెట్ చేయాలి. రిలే లోపల ఎలాంటి దుమ్ము లేదా చిన్న రేణువులు అనుమతించవద్దు. దుమ్ము పీనియన్లో జమ అయినచో మరియు డిస్క్ కదలికలపై ప్రభావితం చేస్తుంది. రిలేలో ఏమైనా భాగాలు వెలుపలకు వచ్చినట్లయినచో వాటిని తాకవద్దు. హెచ్చరిక: మల్టీమీటర్ను ఉపయోగిస్తున్నప్పుడు వోల్టేజ్, కరెంట్ మరియు రెసిస్టెన్స్ కొరకు ప్రాపర్ సెలెక్టర్ స్విచ్ మోడ్ను సెలెక్ట్ చేయండి. రిలే కనెక్షన్ కోసం చిన్న సైజ్ కేబుల్ను ఎప్పుడూ ఉపయోగించవద్దు, లేకుంటే దానిలో ట్రిప్పింగ్ లోపం సంభవించవచ్చు. ప్రతి పరీక్ష తర్వాత దాదాపు 10 నిమిషాల పాటు విశ్రాంతినిచ్చినచో చల్లబడుతుంది. రిలే భాగాలను జాగ్రత్తగా కనెక్ట్ చేయండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ రిలే యొక్క ఎక్స్టర్నల్ కంట్రోల్స్ మరియు రిలే భాగాలను గుర్తించుట. టైమ్ మల్టిప్లయర్ సెట్టింగ్ అంటే TMS. ఇది రిలే ఆపరేషన్ను ఆలస్యంగా ఆపరేట్ చేయటం, డయల్ సెట్టింగ్ని ద్వారా నియంత్రణ చేయవచ్చును. మామూలు ఆపరేషన్ కంటే ఇది సాధారణంగా డయల్ మీద అంకెలతో సూచిస్తుంది. ట్రిప్ ఫ్లాగ్. ఇది ట్రిప్ అయినది లేక అవటానికి సిగ్నల్ లేదా ఇండికేషన్ సూచన ఇస్తుంది. ఇది తరచుగా రిలే యొక్క స్థితి గుర్తించి ఆపరేటర్లు లేదా పర్యవేక్షణ వ్యవస్థలను హెచ్చరించడానికి ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి ఇది ఎలక్ట్రిక్ సర్క్యూట్ నందు ఏదైనా లోపము గాని అసాధారణమైన పరిస్థితిని గాని ఏర్పడినప్పుడు ఇది గుర్తిస్తుంది. అల్యూమినియం రొటేటింగ్ డిస్క్. డిస్క్ స్పిండిల్ నందు కదిలే కాంటాక్ట్ ద్వారా స్థిరంగా ఉన్న కాంటాక్ట్లను కలుపుతాయి. ఇప్పుడంటే ముందుగా సెట్ చేయబడిన యాంగిల్ని బట్టి తిరగటం ద్వారా కోరుకున్న సమయం ప్రకారం యాంగిల్లో 0 డిగ్రీస్ నుండి 360 డిగ్రీస్ మధ్య సెట్ చేయవచ్చును. ఎంత శాతం ఫాల్ట్ కలిగి ఉన్నదో తెలియజేసే డైల్. ట్యాప్ సెట్టింగ్ ప్లగ్. కోరుకున్న కరెంట్ సెట్టింగ్లో కొరకు ప్లగ్ సెట్టింగ్ బ్రిడ్జ్ నందుగల ట్యాపింగ్స్ ద్వారా అనుసంధానించబడి సరిచేయవచ్చును. మామూలుగా 50% నుండి 200% వరకు 7 భాగాలుగా 25% క్రమంలో విభజించబడి ఉంటుంది. ఇన్పుట్ ఫాల్ట్ క్వాంటిటీ VONI. ఇది లోడ్ కరెంట్ను వ్యక్తపరుస్తుంది. కాంటాక్ట్ ప్లగ్ టెర్మినల్స్. ఇవి ట్రిప్ కాంటాక్ట్ సర్క్యూట్ టెర్మినల్స్. ట్యాప్ సెట్టింగ్ యొక్క కరెంట్ రేంజ్ను పట్టికలో రాయండి. డైల్ నందు సూచించిన ప్రకారం మల్టీప్లేయర్, ఫాల్ట్ కరెంట్ శాతము, ట్రిప్పింగ్ సమయములను పట్టికలో రాయండి. ముందు భాగమున ట్రిప్ ఫ్లాగ్ యొక్క రీసెట్టింగ్ లివర్ను గుర్తించండి. ఒకసారి రిలే ట్రిప్ అయిన తర్వాత ఎరుపు గీతను ఫ్లాగ్ సూచిస్తుంది. ఒకసారి ట్రిప్ అయినచో రీసెట్టింగ్ లివర్ని మాన్యువల్ ఆపరేట్ చేయాలి. కరెంట్ రేంజ్. ట్యాప్ సెట్టింగ్ 0.25 యాంపియర్లు. PSM 3. మల్టీప్లేయర్ ఆఫ్ ఫాల్ట్ కరెంట్ 7.5. టైమ్ ఇన్ సెకండ్స్. 18 వరకు అది ప్రయాణం చేస్తుంది. ఈ లెక్కను ఈ విధంగా గుణించండి. PSM పొజిషన్ 4. మల్టీప్లేయర్ ఆఫ్ ఫాల్ట్ కరెంట్ 10. టైమ్ ఇన్ సెకండ్స్. 10.5 వరకు అది ప్రయాణం చేస్తుంది. PSM పొజిషన్ 6. మల్టీప్లేయర్ ఆఫ్ ఫాల్ట్ కరెంట్ 15. టైమ్ ఇన్ సెకండ్స్. 8.5 వరకు అది ప్రయాణం చేస్తుంది. సింగిల్ పోల్ ఓవర్ కరెంట్ రిలే యొక్క ఇంటర్నల్ పార్ట్స్ లను గుర్తించుట. రిలే మూలలందు ఉన్న 4 నాబులను వదులు చేసి మరియు రిలే ముందు కవర్ను తీసివేయండి. తీసిన ముందు కవర్ మరియు నాబులను సురక్షితమైన స్థలంలో ఉంచండి. రిలేలోని స్పిండిల్ యొక్క క్రింది భాగమున బిగించబడిన అల్యూమినియం డిస్క్ను మరియు పై భాగము గల టైమ్ సెట్టింగ్ మల్టీప్లేయర్ను గుర్తించండి. టైమ్ సెట్టింగ్ కోసం ఉపయోగించే టైమ్ మల్టీప్లేయర్ సెట్టింగ్ డిస్క్లో గల విభజనలను గుర్తించండి మరియు ట్రిప్పింగ్ అయిన తర్వాత డిస్క్ని దాని అసలు స్థానానికి తిరిగి తీసుకురావడానికి ఉపయోగపడే స్పిండిల్ పై భాగంలో అమర్చిన స్పైరల్ స్ప్రింగ్ను గుర్తించండి. డిస్క్ పై భాగమున గల స్పిండిల్ నందు బిగించిన కదిలే కాంటాక్ట్స్ను గుర్తించండి. ఇది
ట్రిప్పింగ్ సర్క్యూట్ను అనేబుల్ చేస్తుంది మరియు 2 టెర్మినల్స్ కాంటాక్ట్స్ ద్వారా ట్రిప్ సర్క్యూట్ను స్విచ్ ఆన్ చేయడానికి ఉపయోగపడతాయి. రీడింగ్లను రికార్డ్ చేయండి. రిలే యొక్క ముందు కవర్ను తిరిగి బిగించండి. సింగిల్ పోల్ ఓవర్ కరెంట్ రిలే యొక్క ఇంటర్నల్ పార్ట్స్ మరియు అవి పనిచేసే విధులు. అల్యూమినియం డిస్క్ ముందుగా సెట్ చేసిన యాంగిల్ ప్రకారం డిస్క్ తిరుగుతున్నప్పుడు స్పిండిల్ నందుగల కదిలే కాంటాక్ట్స్ ద్వారా స్థిరముగా ఉన్న 2 కాంటాక్ట్స్ అంటే ట్రిప్ కరెంటుకు కలుపుతుంది. కోరుకున్న టైం సెట్టింగ్స్ వాల్యూను 0 డిగ్రీల నుండి 360 డిగ్రీల మధ్య సెట్ చేయవచ్చు. అప్పర్ ఎలక్ట్రోమాగ్నెట్ నందుగల 2 వైండింగ్లలో ఒకటి ప్రైమరీ మరియు కరెంట్ ట్రాన్స్ఫార్మర్ యొక్క సెకండరీకి అనుసంధానించబడి ఉంటుంది. సెకండరీ వైండింగ్ ప్రైమరీ వైండింగ్ లైన్కు కనెక్ట్ చేయబడి ఉంటుంది. లోయర్ ఎలక్ట్రోమాగ్నెట్ అల్యూమినియం డిస్క్ కింద భాగము. ప్లగ్ బ్రిడ్జ్ ట్యాపింగ్లకు ప్లగ్ సెట్టింగ్ బ్రిడ్జ్కి అనుసంధానించబడి ఉన్నాయి. వీటి ద్వారా ఉపయోగంలో ఉన్న మలుపుల సంఖ్యను సర్దుబాటు చేయవచ్చు. ప్రైమరీ వైండింగ్ ఇవి పికప్ కరెంట్ కాయిల్స్లోని భాగం. ట్రిప్ సర్క్యూట్ ఈ టెర్మినల్స్ వద్ద ట్రిప్పింగ్ సర్క్యూట్రీ కనెక్ట్ చేయబడి ఉంటుంది. రిలే యొక్క ఆపరేషన్ను నిర్ధారించుట. చిత్రంలో చూపించిన విధంగా విద్యుత్ అయస్కాంత రిలేను ఆటోమేటిక్గా ఆన్ లేదా ఆఫ్ చేయవలసిన సర్క్యూట్కు కనెక్ట్ చేయండి. విద్యుత్ సరఫరాకు సర్క్యూట్ను కనెక్ట్ చేయండి మరియు క్రమంగా సరఫరాను పెంచండి. రిలే కాయిల్ ద్వారా సర్క్యూట్లో కరెంట్ ప్రవహించుట వలన రేటెడ్ కరెంటుకు చేరుకున్నప్పుడు ఆ రిలే ఆపరేట్ అవుతుంది. విద్యుత్ అయస్కాంతం వలన ఐరన్ కోర్ని ఆకర్షించబడి NO లేదా NC కాంటాక్ట్ స్విచ్ ద్వారా ఎక్స్టర్నల్ సర్క్యూట్కు అనుసంధానించబడినవి స్విచ్ ఆన్ లేదా ఆఫ్ అగును. రిలే యొక్క ట్రిప్పింగ్ కరెంట్ని చూసి రికార్డ్ చేయండి. సరఫరాను క్రమంగా 0కి తగ్గించండి మరియు విద్యుత్ సరఫరాను తొలగించండి. నోట్: 200 మిల్లీ యాంపేర్ల యొక్క రేటెడ్ కరెంట్ వద్ద రిలే ఆపరేట్ అవుతుంది. వోల్టేజ్ని 9 వోల్ట్లకి లేదా కరెంట్ను 120 మిల్లీ యాంపేర్లకి తగ్గించేప్పుడు అంటే తక్కువ కాయిల్ కరెంట్లో రిలే కాయిల్ శబ్దములు చేస్తుంది. కనుక ఇది పూర్తిగా స్థిరంగా లేదా అస్థిరము స్థితిలో ఉన్నట్లు. రీక్యాప్: ఈ సెషన్లో మనం నేర్చుకున్నవి బాహ్య నియంత్రణలు మరియు విద్యుత్ అయస్కాంత రిలే భాగాలను గుర్తించటం, సింగిల్ పోల్ ఓవర్ కరెంట్ రిలే యొక్క అంతర్భాగాలను గుర్తించటం, రిలే యొక్క పనితనమును నిర్ధారించుట. ఈ సెషన్లో మీరు అన్ని కాన్సెప్ట్లను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. కొత్త కాన్సెప్ట్తో తదుపరి సెషన్లో కలుస్తాము. ధన్యవాదాలు.